దరఖాస్తు నింపాల్సిందే, 2 ఫోటోలు ఇవ్వాల్సిందే, గప్పుడే నీ ఓటు ఉంటుంది, లేకపోతే నీ ఓటు పోతుంది. ఆ ఫోటో ఎటువంటి ఇవ్వాలన్నట, కలర్ ఫోటో ఇవ్వాలన్నట, 2 చెవులు కనబడేటట్టు ఉండాలన్నట. అది ఉంటేనే ఆ ఫోటో తీసుకుంటారట, నీ ఓటు ఇస్తారట. ఇదో కొత్త పంచాయతీ పెట్టారు. ఒకటేమో ఢిల్లీలో ఉండే బీజేపీ, ఇంకోటి ఈ ఓటుకు నోటు దొంగ ఉన్నాడు కదా, తెలుసు కదా మీకు. ఆడు ఓటుకే పైసలు ఇచ్చిన కేసు రెడ్ హ్యాండెడ్గా దొరికినోడు. ఈ ఇద్దరు కలిసి మన ఓట్లు తీసేసే కథ చేస్తారు. అందుకే మనం జాగ్రత్తగా ఉండాలి. ఏంది మరి ఇలా బిఎల్ఓ బిఎల్ఏ బూత్ లెవెల్ ఆఫీసర్ అంటే ఎవరు బూత్ లెవెల్ ఆఫీసర్ ఎవరు ఉంటారు? ఊర్లలో అయితే అంగన్వాడీ టీచర్, అందోల్ జోగిపేటలో అయితే మెప్మాలో పనిచేసే ఆర్పి. మీరందరూ ఎవరు? బూత్ లెవెల్ ఏజెంట్ బిఎల్ఏ. మీకు డౌట్ రావాలి, అగో ఢిల్లీలో గవర్నమెంట్ మనది కాదా, రాష్ట్రంలో మనది కాదా, మరి నేను ఎట్లా పోతా, నాకు కదరెక్కడిది అని డౌట్ రావచ్చు మీకు. ఇది కేంద్ర ఎన్నికల కమిషన్ అధికారికంగా అన్ని రాజకీయ పార్టీలకు కూడా బూత్ లెవెల్ ఆఫీసర్తో మీరు కలిసి తిరగడానికి, కలిసి పనిచేయడానికి ఎన్నికల కమిషన్ భారత రాజ్యాంగం మీకు హక్కు కల్పించింది. బాజాబ్తా మీరు పనిచేయొచ్చు, మిమ్మల్ని ఎవడు ఆపలేడు. మీ సంతకం లేకుండా ఫైనల్ ఓటర్ లిస్టు పబ్లిష్ కాదు, డ్రాఫ్ట్ ఓటర్ లిస్టు పబ్లిష్ కాదు. మీరు ఎంత యాక్టివ్గా ఉంటే మన పార్టీకి అంత మేలు జరుగుతుంది. మరి ఏం కావాలి? ఇప్పుడు ఇంటికి 2 అప్లికేషన్ ఫామ్లు ఇచ్చిండు. ఒకటి నింపి వాళ్ళకి ఇవ్వాలి, ఒకటి నింపి మన దగ్గర ఉంచుకోవాలి. ఎట్లా నింపాలి? ఫామ్లో ఎడమ వైపు ఉంది, కుడి వైపు ఉన్నది. ఉందా ఫామ్ ఇడ? సో ఎడమ వైపు ఉన్నటువంటి ఫాము ఉండాలి. వద్దులే కూర్చో. ఇది లెఫ్ట్ సైడ్, ఇది కుడి వైపు. మరి ఎడమ వైపు ఎవరు నింపాలి, ఈ కుడి వైపు ఎవరు నింపాలి? 2 ఉన్నాయి ఇంట్లో. ఎడమ వైపు అంటే 2002లో ఓటు హక్కు ఉంటే ఎడమ వైపు నింపాలి. మరి కుడివైపు ఎవరు నింపాలి? 2002లో ఓటు హక్కు లేక ఇప్పుడు కొత్తగా మధ్యలో ఓటు హక్కు వచ్చిన వాళ్ళు కుడివైపు నింపాలి. ఉదాహరణ నేనే ఉన్నా. 2002లో సిద్దిపేటలో నాకు ఓటు హక్కు ఉన్నది. నేను ఎడమ వైపు నింపుతా, ఇచ్చేస్తా. నా బిడ్డ ఉన్నది, మొన్న 19 ఏళ్ళు వచ్చినాయి. 2002లో ఆమె పుట్టనే లేదు, మరి ఓటు హక్కు లేదు కదా, ఇప్పుడు కొత్తగా వచ్చింది. కుడివైపు నింపాలి. కుడివైపు నింపి ఇట్లా తండ్రి హరీషు రావు, తండ్రితో ఈమె బిడ్డ అని మనం కింద ఇలా రాసేసి కుడివైపు నింపితే వీళ్ళకు కూడా ఓటు హక్కు వస్తుంది. ఇది ఎడం వైపు 2002లో ఉన్నవాళ్ళు, కుడివైపు 2002 కాకుండా మధ్యలో ఓటు హక్కు రాయించుకోవచ్చు. 2006లో, 2008లో, 2010లో ఈ 20 ఏళ్ళలో రాయించి ఉంటారు. అప్పుడు ఏం చేస్తాం మనం? మనది ఆ డీటెయిల్స్ రాస్తూ ఏదో ఒక కుటుంబానికి సంబంధం అంటే నాయనమ్మదో, తాతదో, బాపుదో, అమ్మదో ఎవరితో ఒకరిని కుడివైపు లింక్ రాయాలి. 2002 తర్వాత ఓటు హక్కు వచ్చిన వాళ్ళు చాలా మంది ఉంటారు. వాళ్ళు కుడివైపు రాసి కింద మీకు ఫ్యామిలీ గ్రూపింగ్ కింద నాయనమ్మదో, తాతదో, అమ్మదో, నాన్నదో ఎవరిదో ఒకరిది కుడివైపు నింపినట్టయితే ఈ ఓటు కన్సిడర్ చేస్తారు. ఒకటి నింపి వాళ్ళకి ఇవ్వాలి, రెండవది మన దగ్గర పెట్టుకోవాలి. ఇది మనకు అంగన్వాడీ టీచర్లు నింపుతలేరు కొన్ని జాగల, చదువు రాని వాళ్ళు ఉంటారు కొందరు. మరి ఎట్లా? మన ఊర్లో చదువుకున్న పిల్లలు బూత్ లెవెల్ ఏజెంట్లు మీరో వాళ్ళకి సహాయం చేయండి. ఇవి నింపి ఈ నెల 25వ తారీఖు లాస్ట్ డేట్, 25వ తారీఖులోగా ఈ అప్లికేషన్ ఫామ్స్ అన్ని కూడా తిరిగి వాళ్ళకి ఇవ్వవలసి ఉంటుంది. తర్వాత మీ ఊర్లోకి ఎవరైనా దుబాయ్లో ఉన్నారు, మరి ఆయన ఓటు ఉంటుందా, పీక్తుందా? మరి ఎట్లా అప్లికేషన్ నింపుడు ఎట్లా? ఆ కుడివైపు ఆ దుబాయ్లో ఉన్న ఆయన వివరాలు, దుబాయ్ కానీ, అమెరికా కానీ, యూరప్ కానీ, లండన్ కానీ, ఆఫ్రికా కానీ, లేదు బెంగళూరులో కానీ, హైదరాబాద్లో కానీ, బొంబాయిలో కానీ, ఏడన్నా ఉండని ఆ మనిషి వివరాలు కుడివైపు రాసి ఇంటి పెద్ద మనిషి తండ్రి కానీ, తల్లి కానీ,
భర్త కానీ భార్య కానీ ఎవరో ఒకరు ఇంట్లో పెద్దవాళ్ళు నింపి